ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిబా వీరేన్ ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను అనమాట. మా ఇల్లు మీకు చూపిస్తాను. చాలా రోజుల నుంచి అనుకున్నా హోమ్ టూర్ చేయాలని. ఫైనల్గా ఈరోజు శిబా వీరేన్ ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను అనమాట. మా ఇల్లు మీకు చూపిస్తాను. చాలా రోజుల నుంచి అనుకున్నా హోమ్ టూర్ చేయాలని. ఫైనల్గా ఈరోజు కుదిరింది అనమాట. సో నవ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. మాది మెయిన్ డోర్ పెద్ద ఉంటుంది, చిన్నగా ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇది హాల్. ఇది మేము వీడియోస్ తీసుకునే స్టాండ్. ఇది ఇక్కడనే యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి డిస్ప్లే లాగా అనమాట. ఈ ఫొటోస్ ఇవన్నీ ఈ డెకరేషన్స్ అంతా నేను బయట తీసుకున్నా, ఆన్లైన్లో ఏం కాదు, బయట తీసుకున్నా. ఈ ఫోటో వచ్చేసి మేము 1 year బ్యాక్ దిగిన ఫోటో అనమాట. నాకు ఈ ఫోటో అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టిన. ఇది చూడండి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా అవసరమైన వస్తువులు దీన్ని వేసి పెడతాను అనమాట. ఏదన్నా సడన్గా కావాలంటే వెతికితే దొరికాయి కదా, ఇక అందుకోసం ఇంట్లో వేసి పెడితే ఉంటుందని ఇంట్లో పెట్టిన. ఇది వచ్చేసి మా హస్బెండ్కి సంబంధించిన పెట్టుకుంటాడు ఇంట్లో. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని సిల్లీ థింగ్స్ అన్నీ పెడుతుంటాం. ఇది వచ్చేసి మా పాత ల్యాప్టాప్. ఇది పేపర్ ఏదైనా యూజ్ చేస్తుందని నేను పెట్టిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీషోలో నేను ఆర్డర్ పెట్టుకుంటాను కదా, అవన్నీ బాక్సులు ఇట్లా సెట్ చేసిన ఏమిటికన్నా అవసరం వస్తుందని చెప్పేసి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఈ సెల్ఫ్లో నేను అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కిచెన్లో అన్నీ అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి ఉప్పు పప్పులు అన్నీ పెట్టేసుకుంటా. ఇంట్లోనేమో ఇంకా మసాలాలు అవి ఉంటాయి కదా, అవి ఇంట్లో పెట్టుకుంటా. ఇది ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్స్ పెట్టుకుంటా. ఇది వచ్చేసి మిక్సీ. ఇవి వచ్చేసి ఆయిల్ డబ్బాలు. ఇవి వచ్చేసి ఎక్కువ ఉప్పు, కారం, పసుపులు ఎక్కువ ఉంటాయి కదా, స్టాక్ ఉంటుంది కదా, అవి పెద్ద డబ్బాలో పెడతాయి. వంటలకు వాడడానికి మాత్రం ఇవి పడతాను అనమాట. ఇక్కడ వచ్చేసి స్టవ్. ఇది స్టవ్. ఇది వచ్చేసి స్టవ్. ఇక్కడనేమో జొన్న పిండిది డబ్బా. ఇక్కడ అన్ని సామాన్లు. ఇది వచ్చేసి బాసన్ల స్టాండ్ అనమాట. ఇంకా మా దగ్గర ఎక్కువ సామాన్లు పెట్టుకొని ఏం చేయాలి, ఎందుకంటే ఇది మన సొంత హౌస్ కాదు కదా, ఇంక అందుకోసం నార్మల్గానే పెట్టుకుంటాము. కొనాలనుకుంటే కొనొచ్చు, కాకపోతే ఎందుకులే రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అని కొన్ని పెట్టుకుంటాం అనమాట. మేము ఇద్దరేం కదా, సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది మా ఇంట్లో సామాన్లన్నీ. ఇది వచ్చేసి మిక్సీ. మస్తు రోజుల నుంచి పాత మిక్సీ ఉండే, దాన్ని డబ్బా అక్కడ చూడాలి ఉండే, కాకపోతే అది ఏమైందంటే కొంచెం అంత బ్రాండ్ లేకుండా అనమాట. సో ఈ మిక్స్ అయితే నేను 3000 పెట్టుకున్నా. చాలా బాగుంది, బ్రాండ్ కూడా చాలా బాగుంది. నేను తర్వాత అంత ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. స్టాక్ అయితే ఆయిల్ డబ్బా తప్పకుండా ఉండాలి కాబట్టి ఇది. ఇక్కడ ఇవన్నీ ఇంకా అన్ని సామాన్లు ఉంటాయి. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్ ఇట్లా వచ్చినప్పుడు ఇంత పెద్ద బెడ్ ఉంటుంది. ఇది మా బెడ్. లైట్ ఆన్ చేస్తాను. ఇది బెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది టీవీ. ఇక్కడ చూడండి, ఇది టీవీ. చాలా రోజులైంది, 1 year అయిపోయింది ఇది కూడా తీసుకొని. ఇక్కడ వైఫై. ఇది వచ్చేసి ఈ డబ్బా ఎందుకంటే మేము స్నానం చేసిన తర్వాత చేసిన బట్టలు ఉంటాయి కదా, అవి డబ్బాలు వేస్తాం. ఇక్కడ ఇది వచ్చేసి బీరువా. అనమాట. ఒక 1 month కూడా తీసుకొని కొత్త బీరువా. ఇటు సైడ్ వస్తే బీరువా ఉంటుంది. ఇక్కడ మేబీ ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కుంటే ఎక్కడైనా అటన్న పెడదామని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాం. ఇది వచ్చేసి మా చిన్న డ్రెస్సింగ్ టేబుల్. మేము ఇప్పుడు ఉంటాయి కదా సబ్బులు కానీ షాంపులు కానీ, అవన్నీ మేము ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్. ఇక్కడ కొంచెం ఏమో అవసరం లేని వస్తువులు ఇక్కడ పెట్టామన్నమాట, డబ్బులు పెట్టేసి.
ఇవి వచ్చేసి బెడ్షీట్స్. ఇది కూడా బెడ్షీటే. ఇక్కడ ఉన్న బ్యాగ్లో కూడా బెడ్షీట్సే ఉన్నాయి. అంటే అవి మేము యూజ్ చేయము, ఎవరైనా చుట్టాలు అట్లా వస్తే యూజ్ చేయడానికి వస్తుందని యూజ్ చేయము. ఇక్కడ వచ్చేసి మా చిన్న బీరువల అల్మార్ లాగా, అంటే మేము అట్లనే అనుకుంటాము, నేనైతే అట్లనే అనుకుంటా. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్వి, ఇక్కడ వచ్చేసి కూడా తనవే టీషర్ట్స్. ఇక్కడ వచ్చేసి అంటే లోపల ఉన్నాయి, కాకపోతే చిన్నగా అనిపించాలి. ఎవరైనా వస్తే హార్డ్గా మామూలు ఇట్లుంది ఇట్లా అని అనుకోకుండా నార్మల్గా క్యూట్గా అంతా మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గానే అన్నీ రెడీ చేసి పెడతాను అనమాట. ఇంకా ఇవి కూడా అంతే. ఇక్కడ కూడా మొత్తం బెడ్షీట్సే ఉన్నాయి. ఇది బెడ్, మేము ఇక్కడ పడుకుంటాం. ఇంకా ఇంతే అనమాట. మా ఇల్లు మాత్రం చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూము, ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ విండో ఉంటుంది. మేము ఎప్పుడు ఈ విండో ఓపెన్ చేసుకునే ఉంటాము. ఇవి వచ్చేసి బ్రష్ అనమాట. అంటే మేము ఇద్దరమే కదా కాబట్టి ఇక్కడ బ్రష్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏదైనా చెత్త అట్లా ఇట్లా ఉంటే వేసేస్తా. ఇంకా అందుకోసం ఈ బాక్స్ పెట్టిన, ఎందుకంటే ఇక్కడ పెడితే గలీజ్ అనిపిస్తుంది కదా, ఇంకా అందుకోసం ఇటు పెట్టేసిన అనమాట అట్లా. సో ఇదనమాట మా హోమ్ టూర్ వచ్చేసి. ఎట్లా కామెంట్ చేయండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది మా హోమ్ టూర్ ఇంతే అనమాట. ఇంకా బయట వచ్చేసి ఇక బాల్కనీ లాగా ఉంటుంది అంతే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకోసం మా హోమ్ టూర్ ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. ఇంకో మినీ బ్లాగ్తో కలుద్దాం.